ఖబర్దార్ రేవంత్ నినాదాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట హోరెత్తింది. సాంబశివరావు ఇతర జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడాన్ని పాత్రికేయులంతా తీవ్రంగా ఖండించారు. అక్రమ కేసులను ఖండిస్తూ ఆందోళన చేపట్టారు. రాస్తా రోకో నిర్వహించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు బీఆర్ఎస్ నేతలు సంపూర్ణ మద్దతు పలికారు. ప్రభుత్వం ఇప్పటికైనా డ్రామాలు కట్టిపెట్టకపోతే ఊరూరా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు జర్నలిస్టులు. మీడియా అనేది ప్రజలకి ప్రభుత్వానికి అధికారులకి మధ్యవర్తిగా పనిచేసి వాస్తవాలను వెలికితీసే విషయంలో మీడియా ఎంతో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మీడియాపై ఆంక్షలు విధించడం, మీడియాపై దాడులు జరగడం అనేది చాలా అమానుషం. ఇదే విషయంలో యూరియాపై రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. దీన్ని చిత్రీకరించడానికి వెళ్ళిన టీ న్యూస్ ప్రతినిధి అయిన సాంబశివరావు సారు మీడియా పరంగా రైతులకి న్యాయం చేసే విధంగా, రైతులు పడే కష్టాలని ప్రభుత్వానికి చూపించే విధంగా ప్రయత్నం చేయడానికి ఆయన మీడియా పరంగా వెళితే ఆయన పేర ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టడం, సెక్షన్లు కూడా చూస్తే మీడియా యొక్క స్వేచ్ఛని భగ్నం చేయడం, కాల రాయటానికి తప్ప వేరే విధంగా లేదు. ఆ విధంగా మీడియా స్వేచ్ఛని అణిచివేతకు గురి చేయడం అనేది ఇది ఎంతవరకు కూడా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇది సమంజసం కాదు. ఈ విషయం మీద అందరూ కూడా సంఘటితంగా పోరాడి జర్నలిస్టుల మీద జరిగిన ఈ సెక్షన్లు మొత్తం తొలగించాలని మా తరఫున డిమాండ్ చేస్తున్నాం. మన ఖమ్మం ప్రెస్ రిపోర్టర్ అయిన గౌరవనీయులు సాంబశివరావు గారి మీద అక్రమమైన కేసులను పెట్టడం మేము ఖండిస్తున్నాము. నిజాలను నిర్భయంగా తెలియజేయడం, ప్రజల సమస్యలను తెలియజేయడం వీరు చేసింది తప్ప. ఇవాళ యూరియాపై పడుతున్న అష్టకష్టాలు కూడా ప్రజల యొక్క అవస్థల్ని ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ, అలాగే వివిధ పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్తూ చేసిన కార్యక్రమాన్ని మీరు తప్పుపట్టడం చాలా నిరసించవలసిన కార్యక్రమం మేము భావిస్తున్నాం. ఒకేపు నాయకులేమో యూరియా సమస్య లేదు, యూరియా ఎంతకాలం ఉందంటారు. కానీ ఇవాళ మీడియాలో కానివ్వండి, అలాగే సోషల్ మీడియాలో కానివ్వండి, స్థానిక సమస్యలపై కానివ్వండి, అక్కడ బారులు తీసిన చెప్పులు ఉంటున్నది. రాత్రుల పూట మన సోదర రైతులు కూడా నిద్రపోతున్నారు. అవన్నీ కూడా మరి ప్రభుత్వం దృష్టికి రావట్లేదా? రానున్న రోజులు ఎప్పుడు కూడా ఇలాగ ఉండే, రానున్న రోజులు రైతు రాజ్యం వస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలోనే ఈ యొక్క మీడియా వారి సాక్షిగా ప్రజలు బుద్ధి చెప్తారని మేము తెలియజేస్తున్నాం. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు హోరెత్తింది. టీ న్యూస్ రిపోర్టర్ సాంబశివరావుపై అక్రమ కేసును జర్నలిస్టులంతా ముక్త కంఠంతో ఖండించారు. ఈ మేరకు ర్యాలీ నిర్వహించిన పాత్రికేయులు మణుగూరు పిఎస్కు వెళ్లి వినతి పత్రం అందజేశారు. వాస్తవాలను వెలుగులోకి తెచ్చే తమపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు జర్నలిస్టులు. వెంటనే ఈ కేసులను ఎత్తివేయకపోతే ఆందోళనను మహోధృతం చేస్తామని హెచ్చరించారు. కొనిజర్ల వనరులో ఇరువుల కొరత లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్న టీ న్యూస్ రిపోర్టర్, స్టాఫ్ రిపోర్టర్ పైన కొంతమంది నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేశారు. నిజంగా అది ప్రజా సమస్య. రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్న యూరియా కొరత పైన తన పరిస్థితులను యథాతథంగా వాస్తవాలను చిత్రీకరిస్తూ లైవ్లో ఇంత అన్యాయం జరుగుతుంది, రైతులకి యూరియా దొరకట్లేదనే నేపథ్యంలో మాట్లాడుతున్న క్రమంలో దాడి చేయడం హేయనీయమ చర్య. దీన్ని మనం మణుగూరు ప్రెస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తీవ్రంగా ఖండిస్తుంది. అతన్ని ఆటంకపరచడమే కాకుండా విధుల నుంచి దాడులు కూడా చేశారు. అది కూడా దారుణమైన సంఘటన. వాస్తవాలను ప్రతిబంధిస్తూ, వాస్తవాలను చిత్రీకరిస్తూ, వాస్తవాలను సమాజానికి తెలియపరిచే ఛానల్ రిపోర్టర్ల పైన దాడులు చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. ఇక ముందు ఎవరైనా సరే ఇలాంటి దాడులు పాల్గొనకుండా ఉండాలి. విలేకరులకు ప్రత్యేకించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టాలి. దాడులు పాల్పడిన వారిని వెంటనే తగిన శిక్షలు వేసి కఠినంగా శిక్షించాలని ప్రెస్ క్లబ్ అండ్ మణుగూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరి తరఫున కోరుతున్నాం. నిజాలు వెలుగులోకి తీసే విలేకరులపై దాడులు చేసి అక్రమ కేసు పెట్టడం అనేది చాలా హేమమైన చర్య. 4వ స్తంభం రాష్ట్రంలోనే మనకు కావాల్సిన న్యాయస్థానం 4వ స్తంభం మీడియాపై అక్రమ కేసులు పెట్టడం అనేది చాలా విచారకమైనది. జర్నలిస్ట్ అంటే ఒక్కడే కాదు, జర్నలిస్ట్ అంటే ప్రతి ఒక్కరు ప్రజలందరూ ఉంటారు. ప్రజలతో కలిపేవాడే జర్నలిస్ట్ ఉంటాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. దాడులు మహాంగా ఖండిస్తాను.